ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఉదయ కాలములో లూకా సువార్త 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు మనము ధ్యానించుకుందాం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యాను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు ఈ చదివినటువంటి వచన భాగంలో ఒక ఆధ్యాత్మిక కుటుంబము, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి ఒక భార్య భర్తలు వారి యొక్క ప్రత్యేకమైన అనుభవము గురించి, అనుభూతి గురించి, ఆధ్యాత్మికత స్థితి గురించి వివరించబడి ఉన్నది. అది మనం ధ్యానించబోతున్నాం. యూదయ దేశములో రాజైన హేరోదు దినములలో ఆ కాల పరిమాణం గురించి చెప్తూ అబియా తరగతిలో ఉన్నటువంటి జకర్యాను ఒక యాజకుడు ఉండెను. యాజకుల యొక్క గుంపులలో ఒక్కొక్క గోత్రానికి లేక ఒక్కొక్క జనాంగానికి సంబంధించిన పితామహులను బట్టి వారికి ఒక క్రమం ఉండెను. ఆ క్రమము చొప్పున యాజకులు వెళ్ళి దేవునికి ధూపము వేసి, ఏ దినము ఏ యాజకుని యొక్క వరుస క్రమం వస్తుందో ఆ యాజకుడు ఆ దినము దేవుని దగ్గర తన యాజక ధర్మాన్ని జరుపుకోవడం అనేది వారు నిర్ణయించిన నిర్ణయాలు. ఇక మనం ఆలోచించదగిన చాలా విషయాలు ఉన్నాయి. ఈయన క్రమములో ఈయన తన యాజకత్వాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. అంటే అహరోను వంశంలో పుట్టి పెరిగిన ఒక కుమార్తె. ఆమె పేరు ఎలిజబెత్. ఈ ఇద్దరు బ్యాక్గ్రౌండ్స్ చాలా బాగుంది. వీరి ఆధ్యాత్మికత స్థితి వచ్చినప్పుడు చాలా చక్కని మాటలు చెప్పబడింది. ఏంటంటే, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధి చొప్పునను నిరపరాధులుగా నడుచుకునుటయు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. 4 విషయాలు వీరి గురించి మనము గమనిస్తూ ఉన్నాం. 4 ప్రత్యేకమైన విషయాలు వీళ్ళు మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా, వీరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకునేటటువంటి వారు. వాస్తవానికి దేవుని యొక్క వాక్యం చొప్పున, ఆజ్ఞ చొప్పున నడిచిన వారు దేవునికి ఇష్టలు. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆజ్ఞలను గైకొనుట ద్వారా భక్తుడైనటువంటి మోసే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తాడు, మహిమగల దేవుడు తను ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటి అనుసరించి నడుచుకున్నట్లయితే వారు భూమి మీద ఆశీర్వదింపబడుదురు. ద్వితీయోపదేశ కాండంలోనే ఎవరైతే దేవుని ఆజ్ఞ చొప్పున జీవిస్తూ ఉన్నారో వారు ఏ విషయంలో కుదువలేని వారై ఉందురు అని. ఈ ఇరువురు భార్య భర్తల జీవితాల్లో 4 మంచి క్వాలిటీ ఉంది. ఈరోజు అది
మన కుటుంబాల్లో ఉన్నాయా లేదా అనేది మనము పరీక్షించుకోవాలి. వారు దేవుని యొక్క సకలమైన ఆజ్ఞ చొప్పున నడుస్తున్నటువంటి వ్యక్తులు. దేవుని యొక్క ఆజ్ఞలను ధర్మశాస్త్రంలో ప్రభు మనకు చెప్పింది, కానీ క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు మనకు చెప్పినటువంటి ఆజ్ఞలు కానీ అది మనం పాటించే వారంగా ఉన్నామా? రెండోదిగా, న్యాయ విధుల చొప్పున దేవుడు తన యొక్క సన్నిధిలో జీవించే బిడ్డలు ఆయన న్యాయ విధుల చొప్పున వారు నడుచుకోవాలి. నిర్గమకాండము 15వ అధ్యాయములో 26వ వచనములో ప్రవక్త నాయకుడైనటువంటి మోసే నీ దేవుని మాటలు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమనేది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయత కలిగి ఆయన కట్టడలని అనుసరించి నడుచుకోవాలి. అలా నడుచుకుని వారికి ఏ రోగము ఏ కష్టాలు రాకుండా దేవుడు స్వస్థపరిచే దేవుడు అని చెప్పబడింది. ఈరోజు ఈ ఇద్దరు భార్యాభర్తలు దేవుని యొక్క సకలమైనటువంటి ఆజ్ఞల చొప్పున నడిచే మొట్టమొదటి వారి యొక్క జీవితాలు, వారి నడక దేవుని వాక్యానుసారం, అలాగే వారి బ్రతుకు దేవుని యొక్క న్యాయ విధుల చొప్పున నడిచేటటువంటి జీవితాలు. దేవుని న్యాయ విధులు ఎలా అయితే విధి విధానాలు ప్రభు నేర్పించి ఉన్నాడో ఆ ప్రకారంగానే ప్రభుకు ఇచ్చే విషయంలో కానీ ప్రభు సంధిలో వారు నడిచేటటువంటి విషయంలో కానీ ఎవరి జోలికి పోక, ఎవరికి అన్యాయము చేయక న్యాయ విధులను గైకొనొచ్చు వారు దేవునికి ఇష్టమైన వారుగా జీవిస్తున్నారు. దేవుని న్యాయ విధుల చొప్పున నడుచుకునేటటువంటి గొప్ప ఉన్నతమైన మనస్తత్వము కలిగిన వారు. మూడోదిగా, నిరపరాధులుగా నడుచుకొనుచున్నారు. ఏ అపరాధము వారు చేయడము లేదు. నిరపరాధులు. సాధారణంగా మనుషులు దేవుని మాటలు తప్పిపోయినప్పుడు అపరాధులుగా ఎంచబడుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యానికి అవిధేయత కలిగి జీవించినప్పుడల్లా వారు అపరాధులుగా ఎంచబడుతున్నారు. అయితే ఈ ఇరువురు భార్యాభర్తలు నిరపరాధులుగా ఎంచబడుతున్నవారు, నిరపరాధులుగా నడుచుకొనుచున్నవారు. నాలుగోదిగా, దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. అద్భుతమైన విషయం. దేవుని దృష్టికి ఇరువురు కూడాను నీతిమంతులై ఉన్నారు. ఎందుకంటే మన తరములో దుష్ట లోకములో మనం ఎప్పుడైతే మనం దీపిస్తూ ఉంటామో మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు అనీతిమంతులుగా జీవించినప్పుడు వారి ప్రభావం మన మీద చాలాసార్లు ప్రభావితం చేస్తూ ఉంటుంది. చాలాసార్లు ప్రభావితం చేస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి మనం ఎంతగానో మరి దాని ప్రభావాన్ని బట్టి మనము కలవరపడుతూ ఉంటాం. మనకు తెలుసు ప్రతి తరములో దేవుడు నీతిమంతులైన వారిని ఆయన కనిపెడుతూ చూస్తున్నాడు. యేసు ప్రభువారు నీతిమంతుగా జీవించినటువంటి ప్రజలు తమ తండ్రి రాజ్యంలో వారు సూర్యుని వలె తేజరిల్లుదురు అంటాడు. నీతిమంతుల ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నీతిమంతుల పిల్లలు ఇప్పుడు భిక్షమెత్తరు. నీతిమంతుడికి కలిగేటటువంటి ఆపదలు అనేకములు కానీ వాటి నుంచి తప్పించువాడు కూడా దేవుడే అని పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం. అయితే జకరియా ఎలిజబెత్ వారు దేవుని ఆజ్ఞ చొప్పున నడుస్తున్నారు, న్యాయ విధులను అనుసరిస్తున్నారు, నిరపరాధులుగా నడుచుకొనుచున్నారు. నాలుగోదిగా, దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ఎక్కడ వారు ఎలాంటి తప్పిదములు చేయట్లేదు. ఏ విషయంలో వారు ఎలాంటి దేవునికి వ్యతిరేకమైన జీవితాలు జీవించటము లేదు. వారి జీవిత విధానాలు చాలా పరిశుద్ధంగాను, వారి జీవిత విధానాలు ఎంతో న్యాయయుక్తంగాను ఉంది. కనుక
ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు వారు దేవుని దృష్టికి ఇంత అద్భుతంగా భయభక్తి కలిగి జీవించిన వారి వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులు. చాలా వయసు అయిపోయింది, వారికి పిల్లలు పుట్టలేదు. వారికి ఒక స్టాంప్ పడింది, ఏంటంటే వారు గొడ్రలు. ఎలిజబెతు గొడ్రాలు, తనకు పిల్లలు లేదు అని వాక్యం ద్వారా చూస్తున్నాం. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని యందు భయభక్తి కలిగి జీవించే ఎవరికైనా వారు ఫలభరితులుగా ఉందరు. మోసే తన ధర్మశాస్త్రంలో రాస్తాడు కదా, ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారం నడుస్తున్నారో వారింట్లో మనుషులే గాని జంతువులే గాని వారి గృహంలో ఉన్న ఏ ఒక్కరు గాని గొడ్డుతనము ఉండదు అని ప్రభు మోషే ద్వారా చెప్పాడు. అయితే సందేహము రావచ్చు, ఎలిజబెతు ఎందుకు గొడ్రలై ఉంది? అవును, దేవుడు తనను ఆ విధంగా ఉంచడానికి విశిష్టమైన కారణం ఉంది. ఒక గొప్ప అద్భుతమైన మర్మం ఉంది. ఖచ్చితంగా మనము నెక్స్ట్ ఎపిసోడ్లో అది మనము ధ్యానించబోతున్నాం. ఎలిజబెతు గొడ్రాలై ఉండడానికి దేవుని సంకల్పం ఏమిటి, దేవుని ఉద్దేశం ఏమిటి, ఆ గొడ్డుతనమును బట్టి దేవుడు ఏ రీతిగా తన జీవితంలో కార్యము చేయబోతున్నాడో మనము ధ్యానించగలము. దేవునికి ప్రియ బిడ్డలారా, మన జీవితాల్లో భయభక్తి కలిగి జీవించినప్పుడు ఏదో లోపము కనిపించినప్పుడు ఆ లోపాన్ని చూసి మనం విశ్వాసములో బలహీనులు కాకూడదు. కానీ దేవుని చిత్తము మన పట్ల చాలా ఉన్నతమైనది ఉందని గ్రహించాలి. దేవుని ఉద్దేశం మన జీవితం పట్ల చాలా గొప్పగా ఉందని మనం గ్రహించాలి. భక్తుడైన దావీదు తన గీతంలో అంటాడు, ఎవరైతే దేవుని భయభక్తి కలిగి జీవిస్తున్నారో వారి కొరకు దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నరులెదుట ఆయనను ఆశ్రయించిన వారి నిమిత్తం ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కనుక జకరియా, ఎలిజబెత్ వారు దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తున్నారు కనుక దేవుడు నిశ్చయంగా వారి కొరకు గొప్ప మేలు దాచి ఉంచి ఉన్నాడు. లోకరీత్యా వారు వయసు అయిపోయింది, వారు వృద్ధులు అని మనము చదువుతున్నాం. కానీ దేవుడు వారికి గొడ్రాలుగా ఉంచేయలేదు. వారి పట్ల తనకు ఒక నిర్ణయం ఉంది, ఆలోచన ఉంది. ఈరోజు వాక్యం వింటున్న నా సహోదరి, నా సహోదరుడా, వాక్యం బట్టి జీవించినప్పుడు ఏదైనా నీకు లోటుపాటు ఉంటే నువ్వు నిరీక్షణ కలిగి దేవుని కోసం కనిపెట్టు. నీ జీవితంలో ఏవైతే కొదువై ఉన్నదో అత్యున్నతమైన దీవెనతో ఆయన నీకు నింపి ఆయన ఆశీర్వదించువాడై ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ఉదయ సమయంలో మీరు మాకు ప్రభువా చెప్పిన మీ పవిత్రమైన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, మేము మీదు భయభక్తి కలిగి జీవిస్తే మాకు ఏర్పడుతున్న ప్రతి కుదువను, ప్రతి అక్కర్తలను ఊహించని రీతిగా మీరు నెరవేర్పు చేసి మమ్మను దీవించువారై ఉన్నారు. ఉదయకాశములో నిరీక్షణ కలిగి ఎందు భయభక్తి కలిగిన ప్రతి ప్రియ బిడ్డలు వాక్యానుసారంగా జీవిస్తున్న నీ ప్రియ కుటుంబాలకు నిరీక్షణాధారమైన దేవుడవు అద్భుత దీవెనతో, అద్భుత కార్యములతో, అద్భుత ఆశీర్వాదాలతో బిడ్డలకు నింపి మీ మహోన్నత నామానికి మహిమకరంగా జీవింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనలను దీవించునుగాక.